మంచి బువ్వ పెట్టండి అయ్యా అని చెప్పి రోడ్లు ఎక్కాల జనమంతా. మంచి ఆహారం పెట్టమని చెప్పి ఆ గిరిజన బాలికలకు సంబంధించి గతంలో చూసాను చాలా సందర్భాల్లో. ఇప్పుడు వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు వాళ్ళు అడుక్కోవాలి నాకు చక్కగా అన్నం పెట్టండి అయ్యా అని చెప్పి ఆ అన్నమే తింటున్నారు కలెక్టర్ ఇంట్లో. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేనో అధికారో ఎంఈఓనో ఇంకెవరైనా సరే ఆ అన్నము తింటున్నారా? వీళ్ళొక మ్యాండేట్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే తప్పనిసరిగా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. ఆ ప్రభుత్వ అన్నమే తినే రకంగా ఒక రూల్ పాస్ చేస్తే కానీ ఇళ్లలో ఆ మార్పు రాదేమో. మొన్ననే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కలెక్టర్లు ఐఏఎస్ అధికారులు తర్వాత ఐపీఎస్ అధికారులు అంతా వెళ్ళి రోజుకు వారానికి ఒక హాస్టల్ తిరగాలి, అక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి. ఏడబోయింది ఇన్స్పెక్షన్? ఆ చిన్న చిన్న పిల్లలు చూడండి, 1వ తరగతి 2వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా రోడ్డుకి ఎక్కి ఆ తినే ఆ ప్లేట్ని నేల కొడుతున్నారు, ఆ అన్నాన్ని కింద పడేస్తున్నారంటే ఇది పొలిటికలా? దీని వెనక రాజకీయ కుట్ర అంటారేమో. మళ్ళా ఇది రాజకీయ కుట్రనా? ఆ పిల్లవాడు వచ్చి రోడ్డుకి ఎక్కి ఆందోళన చెప్పడం రాజకీయ కుట్రనా? తినడానికి తిండి పెట్టినటువంటి దుర్మార్గం ఈ ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పటికీ ఇంకా 2026 ఏ అన్నారు, మొన్న వచ్చినాయి గ్లోబల్ మీటింగ్లు ఏఐ పెట్టిరు, ఏఐ రోబోలు వచ్చినాయి, కానీ మా పిల్లలకేమో తినడానికి తిండి లేరు. ఏఐ రోబోలు వచ్చినాయి, ఏఐ విమానాలు వచ్చినాయి, ఎయిర్ బెలూన్లు వచ్చినాయి, పతంగులు గాల్లో ఎగిరిపోతున్నాయి, పెద్ద పెద్ద పతంగులు ఆస్ట్రేలియా నుంచి జర్మనీ నుంచి వచ్చినాయి, కానీ ఇక్కడ పిల్లలకు మాత్రం తినడానికి తిండి లేదు. రోడ్డుకి ఎక్కి అడుక్కోవాలా పిల్లలు మాకు మంచి తిండి పెట్టమని, మెనూ ఫాలో అవ్వడం లేదట. ఇంకా ఇలాంటివి చూసినప్పుడు నిజంగానే ఆ బాధ అనుభవించడం తెలుస్తుంది ఆ కష్టమైందనేది. అలా ఉండి ఆ బాధ అనుభవించడం తెలుస్తుంది ఆ కష్టమైందనేది. ఏ ప్రభుత్వాలైనా సరే ఆ పాఠశాలలో ఆ చిన్న చిన్న గదుల మధ్యలో చిన్న చిన్న జీవితాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలు తెలిసి కష్టమైందనేది. ఎందుకు ధర్నా చేయాలా, ఇంత ఆందోళన చేపట్టాలా తిండి కావడానికి? మనిషికి అన్నమేగా తినేది. అక్కడ టీచర్లు లేకపోతే సార్ వాళ్ళు అన్నం తింటలేరా, గడ్డి తింటున్నారా? మనుషులకే తాగేది, మురికాలు కాదుగా తాగేది. ఆ పిల్లలకి పెట్టే తిండా అది? దీని వెనుక పొలిటికల్ ఎజెండా ఉంటుందా? ఒకసారి అక్కడ ఆందోళన చేపట్టిన విధానం చూస్తే అర్థమవుతోంది. ఇది జూకల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన విద్యార్థులు సరిగ్గా తిండి పెట్టట్లేదని చెప్పి ఉదయం నుంచి ఇదే రకంగా ధర్నా చేపడుతున్నారు. నిజాంపేట్ నారాయణఖేడ్ హైవే పైన అన్నాన్ని పారబోసి ప్లేట్లు నీలకేసి కొడుతున్నారు.